ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో నేను మీకు టీజీ పాలిసీ 2025 అడ్మిషన్స్‌లో సీటు ఖచ్చితంగా ఎలా తెచ్చుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను. సో, ఇందుకోసం అయితే మీరు యాక్చువల్లీ కొన్ని కాలేజెస్‌లో ఉన్న రేర్ బ్రాంచెస్ అయితే మీరు ఆప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ రేర్ బ్రాంచెస్‌లో మీకు సీటు వస్తే ఖచ్చితంగా ఆ కాలేజ్‌లో మీకు సీట్ అయితే వచ్చే అవకాశం ఉంటది. రేర్ బ్రాంచెస్ కాబట్టి వీటికి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటది. అలాగే ఈ తక్కువ కాంపిటీషన్ ఉన్న సీట్స్‌లో మీరు అడ్మిషన్ పొందడం ద్వారా నెక్స్ట్ హైయెస్ట్ కాంపిటీషన్ ఉన్న బ్రాంచ్‌కి కూడా మీరు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటది. సపోజ్ కొన్ని కాలేజెస్‌లో మనకి టెక్స్‌టైల్ బ్రాంచ్ ఉంటది, మైనింగ్ బ్రాంచ్ ఉంటది, హోమ్ సైన్స్ అని ఒక బ్రాంచ్ ఉంటది. అలాగే మనకి ఈఐ అని ఒక బ్రాంచ్ ఉంది. బయోమెడికల్ ఇంజినీరింగ్ అని చెప్పి ఒక బ్రాంచ్ ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్ అని చెప్పి ఒక బ్రాంచ్ ఉంది. అండ్ కెమికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ, ఓకే, ప్యాకేజింగ్ టెక్నాలజీ, అలాగే ప్రింటింగ్ టెక్నాలజీ. సో, ఇలాంటి కొన్ని రేరు కోర్సెస్ టాప్ కాలేజెస్‌లో మాత్రమే ఉన్నాయి. ఆ టాప్ కాలేజెస్‌లో మీరు తర్వాత హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న బ్రాంచ్‌కి కూడా మీరు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటది. అంటే ఇక్కడ ఈ చెప్పే సలహా ఎవరికి అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో సీట్ వచ్చి మంచి కాలేజ్‌లో సీట్ వచ్చిన వాళ్ళకైతే కాదండి. అసలు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో సీట్ రాలేదు. మీరు ఆప్షన్స్ చాలా తక్కువ పెట్టడం వల్ల మీకు సీట్ మిస్ అయింది. మీరిప్పుడు ఇంటర్మీడియేట్ వెళ్ళలేని పరిస్థితి, అలాగే పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళలేని పరిస్థితి. సో, ఇలాంటి పరిస్థితిలో మరి మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో అవి రేర్ బ్రాంచెస్. ఈ రేర్ బ్రాంచెస్ కొన్ని టాప్ కాలేజెస్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో, అలాంటి రేర్ బ్రాంచెస్ ఏవైతే టాప్ కాలేజెస్‌లో అందుబాటులో ఉన్నాయో మీరు సీటు పొందడం ద్వారా నెక్స్ట్ మనకి స్పెషల్ రౌండ్ ఉంటే ఉంటుంది. లేదంటే ఇంటర్నల్ స్లైడింగ్ అని చెప్పి ఇంకొక అవకాశం కూడా ఉంటది. ఇంటర్నల్ స్లైడింగ్‌లో ఓన్లీ ఆ కాలేజెస్‌లో ఉన్న మెరిట్ స్టూడెంట్స్‌కే మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకొని షఫుల్ చేసుకునే అవకాశం ఉంటది. అంటే ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్‌లో కొన్ని సీట్స్ మిగిలిపోతాయి. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ తర్వాత కూడా చాలామంది స్టూడెంట్స్ అడ్మిషన్స్ కన్ఫర్మ్ చేసుకోకపోవచ్చు బై మిస్టేక్ వల్లో, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయి వాళ్ళు ఇంటర్మీడియేట్‌లో ఆల్రెడీ జాయిన్ అయిపోవడం వల్లో ఎలాగోలా మొత్తానికైతే వాళ్ళకైతే కొన్ని సీట్స్ ఖాళీ ఏర్పడతాయి. అలా ఖాళీలు ఏర్పడిన బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని మంచి బ్రాంచెస్ అనుకోండి. ఆ మంచి బ్రాంచెస్‌లో ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా మాత్రమే ఇంటర్నల్‌గా ఆ కాలేజ్‌లో జాయిన్ అయిన స్టూడెంట్స్ నుంచి మాత్రమే మళ్ళీ మెరిట్ ప్రకారము సీట్స్ అలొకేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు అదృష్టం బాగుండి మీ పర్టిక్యులర్ కేటగిరీలో ఓకే, జెండర్ గాని మేల్, ఫీమేల్‌లో మీరు మాత్రమే మెరిట్‌లో ఉన్నారనుకోండి. ఆ పర్టిక్యులర్ సీట్ మీకు మాత్రమే ఇస్తారండి. సపోజ్ ఎస్సీ కోటాలో సీట్ మిగిలిపోయింది. ఆ ఎస్సీ కోటాలో ఉన్న సీట్ ఎస్సీ కోటాలో ఉన్న సివిల్ బ్రాంచో, మెకానికల్ బ్రాంచో, లేకపోతే మైనింగ్ బ్రాంచో, టెక్స్టైల్ బ్రాంచో, హోమ్ సైన్సో, లేకపోతే ఇందాక చెప్పిన ప్యాకేజింగ్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, ఓకే, మెటలర్జికల్ బ్రాంచ్ ఇలాంటి క్యాండిడేట్స్‌కి మాత్రమే అవకాశం ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పిన బ్రాంచెస్ అన్నీ ఒక కాలేజ్‌లో ఉన్నాయని నేను చెప్పట్లేదు. ఆ పర్టిక్యులర్ కాలేజ్‌లో ఏదైనా ఒక రేర్ కోర్స్ ఉండి, ఆ కోర్స్‌లో మీకు సీట్ వచ్చి ఉంటే, మీరు మళ్ళీ హైయెస్ట్ బ్రాంచ్ అంటే నెక్స్ట్ టాప్ బ్రాంచ్‌లోకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటది. అది మీ కేటగిరీలో ఉన్న వేకెన్సీని బట్టి ఆ పర్టిక్యులర్ కాలేజ్‌లో ఆ పర్టిక్యులర్ మీరేదైతే పెట్టాలనుకుంటున్న బ్రాంచెస్ ఉన్నాయో, ఆ బ్రాంచెస్‌లో ఉండే మెరిట్స్‌ని బట్టి, మెరిట్ ర్యాంక్‌ని బట్టి మీకు ఇచ్చే అవకాశం ఉంటది. మరి ఇలాంటి సీట్స్ ఏ ఏ కాలేజెస్‌లో ఉన్నాయి, ఓకే, అవన్నీ మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇదైతే నేను ఇచ్చే సలహా హైయెస్ట్ ఎక్కువ ర్యాంక్స్ ఉన్న వాళ్ళకంటే అండి. 60,000, 70,000, 80,000, 90,000 కూడా ఉన్న క్యాండిడేట్స్. నేను చూసినంత వరకైతే ఒక 77,000 371 ర్యాంక్ అనే క్యాండిడేట్ అయితే ఇక్కడ గద్వాల్ హెల్ప్‌లైన్ సెంటర్‌లో వచ్చి వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించారు. అలాగే మిగతా చోట్ల కూడా ఉండే అవకాశం ఉంటది కాబట్టి వాళ్ళకైతే మరి ఇప్పుడు ఇంటర్మీడియేట్ వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు డిప్లొమాలోనే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలనుకుంటే మరి అలాంటి వాళ్ళకి ఈ ఆప్షన్స్ పెట్టుకోవడం ద్వారా మంచి కాలేజెస్‌లోనే ఈ కోర్సెస్ ఉన్నాయి, రేర్ బ్రాంచెస్. మరి వాళ్ళైతే ఆ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ మంచి బ్రాంచెస్ కోసం కూడా ట్రై చేయవచ్చు. ఓకే. వాళ్ళకి అదృష్టం బాగుండి ఫేవర్‌గా ఉండి వాళ్ళకి అలాంటి కాలేజెస్‌లో కూడా సీట్స్ వచ్చే అవకాశం ఉంటది. బట్ ఇది ఇప్పుడైతే కన్ఫర్మ్‌గా చెప్పలేను. బట్ మీకు ఇంటర్నల్ స్లైడింగ్‌లో అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటది. కాబట్టి ఇప్పుడు మీకు అలాంటి కాలేజెస్ ఏవున్నాయి, ఆ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తాను, చూసుకోండి. ఓకే. ఇదైతే మనకి కాలేజెస్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఇవన్నీ గూడా మీరు మళ్ళీ ప్రయారిటీ వైస్ గూడా పెట్టుకోవాల్సి ఉంటదండి. ఇది గూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మనకి 26 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 26 ఆప్షన్స్‌లో మీరు వరస్ట్ కేస్‌లో ఆప్షన్స్ పెట్టుకోండి. మీకైతే మంచి కాలేజ్‌లో ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటది. సో, ఇవన్నీ గూడా చాలామంది స్టూడెంట్స్‌కి తెలియని బ్రాంచెస్. సో, ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి, ఆ బ్రాంచెస్ ఏ ఏ కాలేజ్‌లో ఉన్నాయన్నీ గూడా ఫిల్టర్ వైస్‌గా మీకు ఇప్పుడు నేను చెప్తాను. సో, ఇది మనకి ఇన్ఫర్మేషను. నేను ఆల్రెడీ సార్ట్ ఔట్ చేసిన ఇన్ఫర్మేషను. సో, ఇప్పుడు దీన్నైతే నేను ఫిల్టర్ చేస్తాను. మళ్ళీ ఒక ఎక్సెల్ షీట్‌లో పెట్టేసి ఫిల్టర్ చేసి చూపిస్తాను మీకు. ఓకే. ఇది డేటా. ఇప్పుడు ఈ డేటాలో నేను సార్ట్ ఔట్ చేస్తాను. మళ్ళీ ఫిల్టర్ చేస్తా. ఫిల్టర్ చేసి మీకది ఎక్కడ ఉంది ఆ పర్టిక్యులర్ బ్రాంచ్ అనేది గూడా మీకు క్లియర్‌గా చెప్తాను.
సో బ్రాంచ్ వైజ్గా ఫిల్టరేషన్ పెడతాను ఇప్పుడు నేను. సో ఇక్కడ ఉన్న బ్రాంచెస్ ఇవన్నమాట. ఇవన్నీ కూడా రేర్ బ్రాంచెస్. ఎవరికి ఈ బ్రాంచెస్ గురించి తెలియదు. సపోజ్ ఆర్టిఫిషియల్ అసిస్టెంట్‌షిప్ అనే ఒక బ్రాంచ్ ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఎస్‌జీఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ అబ్దుల్లాపూర్ మెట్‌లో ఉంది. ఎస్‌జీఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో మనకి ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఉంది. ఒకవేళ ఈ పర్టిక్యులర్ కోర్స్‌లో జాయిన్ అయిన క్యాండిడేట్ ఎలక్ట్రికల్ బ్రాంచో, కంప్యూటర్ సైన్స్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటే ఈ కాలేజ్‌లో వాళ్ళకే ఇంటర్నల్ స్లైడింగ్‌లో అవకాశం ఇస్తారు. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్ ఇది ఎస్‌జీఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఉంది. మరి ఇది వచ్చి నాకు అదే కాలేజ్‌లో ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ఖచ్చితంగా వస్తదంటే నేనైతే చెప్పలేను. ముందే చెప్తున్నాను. ఇది పెట్టుకోవడం ద్వారా మీకు డిప్లొమాలో ఖచ్చితంగా కాలేజ్‌లో అయితే సీట్ వచ్చే అవకాశం ఉంటది. ఓకే. సో, దీనికి కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. చూసుకోండి ఇక్కడ. చూసుకుంటే అర్థమవుతది. ఇక్కడ ర్యాంక్స్ ఆల్మోస్ట్ మనకి 12,000 అంటే ఇది వన్ ఆఫ్ ది రేరెస్ట్ బ్రాంచ్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్. దీని ద్వారా మరి ఫ్యూచర్‌లో కూడా మంచి అవకాశాలుంటాయి. సో, అలా ఇంజినీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్ సైడ్ వెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ కోర్స్‌నైతే ఆప్ట్ చేసుకోవచ్చు. దీనిలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటది. ఓకే. తద్వారా మీరు ఇంటర్నల్ స్లైడింగ్‌లో ఈ ఎస్‌జీఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ టాప్ కాలేజే కాబట్టి దాంట్లో ఎలక్ట్రికల్ బ్రాంచ్, కంప్యూటర్ సైన్స్‌లోకి మీరు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటది. మరి ఇది కాకుండా ఇంకో బ్రాంచ్ చెప్తాను మీకు. ఓకే. సో, ఇది అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత ఇంకో బ్రాంచ్ తీసుకుందాం మనం. ఆర్టిఫిషియల్ అసిస్టెన్స్ అయిపోయింది. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అనమాట. ఆటోమొబైల్ మనకి మాసాబ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో ఉంది, మహబూబ్ నగర్‌లో ఉంది, ఎస్‌జీఎం అబ్దుల్లాపూర్ మెట్‌లో ఉంది అండ్ జహీరాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ 4 కాలేజెస్‌లోనే ఉంది చూసుకోండి. సో, ఈ 4 కాలేజెస్‌లో మీకు ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఉంది. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటది. మీకు ఖచ్చితంగా ప్లేస్‌మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి మీరైతే ఈ బ్రాంచ్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. తద్వారా మీరు కావాలనుకుంటే ఇందాక చెప్పినట్టు మీరు కావాలనుకుంటే ఎలక్ట్రికల్ బ్రాంచ్, కంప్యూటర్ సైన్స్‌లోకి కూడా షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే మాసాబ్ ట్యాంక్‌లో అయితే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మనకి సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఓకే. మెకానికల్ తర్వాత మెకానికల్ ఆల్రెడీ చెప్పాను. అండ్ ఆహ్, ఇంకా మనకి దాంట్లో అయితే అవే బ్రాంచెస్ ఉన్నాయి. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్. ఓకే. సో, వీటిలోకి షిఫ్ట్ అవ్వచ్చు. మీరు కావాలనుకుంటే ఆటోమొబైల్ నుంచి జాయిన్ అయ్యి. ఓకే. ఇంటర్నల్ స్లైడింగ్‌లో మీరు మంచి బ్రాంచ్‌లోకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటది. మహబూబ్‌నగర్‌లో కూడా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఉంది. దీంట్లో మనకి సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఈ బ్రాంచెస్ ఉన్నాయి. సో, దాంట్లోకి మీరు మూవ్ అవ్వచ్చు కావాలనుకుంటే. ఎస్‌జీఎం కూడా అదే ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్. జహీరాబాద్‌లో కూడా అదే పరిస్థితి అండి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ బ్రాంచెస్ ఉన్నాయి. సో, దీంట్లోకి మీరు కూడా షిఫ్ట్ అవ్వచ్చు. సో, ఇక్కడ మీకు ఈ కాలేజ్‌లో వచ్చే ఏదో ఒక డిప్లొమా సీట్ అయితే కన్ఫర్మ్ అవుతది. తర్వాత మీరు కావాలనుకుంటే మంచి బ్రాంచ్‌లోకి కూడా మూవ్ అవ్వడానికి ఈ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఎంచుకొని కూడా మీరు షిఫ్ట్ అవ్వచ్చు. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో, బయోమెడికల్ ఇంజినీరింగ్. ఇప్పుడు బయోమెడికల్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్‌లో మాత్రమే ఉంది. సో, ఈ బయోమెడికల్ ఇంజినీరింగ్ సీటు ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకుంటే ఇంటర్నల్ స్లైడింగ్‌లో మీరు ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఆ బ్రాంచెస్ అన్నిట్లోకి మీరు మూవ్ అవ్వచ్చు. దీంట్లో ఏఐ బ్రాంచ్ ఉంది, సీసీబీ, సిపిఎస్ తర్వాత కంప్యూటర్ సైన్స్ ఉంది. మనకి ఎలక్ట్రానిక్స్ కోర్స్ ఉంది. ఈఎస్ ఎంబెడెడ్ సిస్టమ్ ఉంది. ఓకే. వీటన్నిటిలోకి మీరు మూవ్ అవ్వచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్ కూడా ఉంది. సో, అవన్నీ కూడా మోస్ట్‌లీ ఈసీఈ రిలేటెడ్ బ్రాంచెస్. మంచి కాలేజ్ కాబట్టి దీంట్లో మీరు మూవ్ అయ్యారంటే ఫ్రెండ్ సర్కిల్ మంచిగా ఏర్పడుతది. మీరు ఈసెట్ ఎలాగోలా కష్టపడతారు వాళ్ళని చూసి. తర్వాత మీరు ఖచ్చితంగా ఇంజినీరింగ్‌లో మంచి కాలేజ్‌లో సీట్ పొందే అవకాశం ఉంటది. మంచి కాలేజ్ ప్రిఫర్ చేసుకోవాలి. ఓకే. బ్రాంచ్‌తో ఇంపార్టెన్స్ కాదు. తర్వాత కెమికల్ ఇంజినీరింగ్ ఉంది. కెమికల్ ఇంజినీరింగ్ మనకి జేఎన్‌జీబీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఉంది. ఇది వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ అండ్ కెమికల్ ఇంజినీరింగ్ ఉన్న వన్ ఆఫ్ ది డిప్లొమా కాలేజెస్. ఇంకెక్కడ కూడా మనకి ఈ కెమికల్ ఇంజినీరింగ్ అయితే గవర్నమెంట్ కాలేజెస్‌లో లేదు. ఈ కెమికల్ ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యి మీరు కావాలనుకుంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ తర్వాత ఎలక్ట్రానిక్స్ వీటిలో ఇంటర్నల్ స్లైడింగ్‌లో మీరు షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే. కెమికల్ ఇంజినీరింగ్ పరిస్థితి ఇది. జేఎన్‌జీబీ పాలిటెక్నిక్ కాలేజ్‌లో మీకు సీట్ పొందితే మీరు తర్వాత మంచి కాలేజెస్‌లోకి ఇంటర్నల్ స్లైడింగ్‌లో ఖచ్చితంగా సీట్స్ అయితే ఏర్పడతాయి. దాంతోటి మీ క్యాస్ట్ వైస్ మీరు మంచి కాలేజ్‌లో మంచి బ్రాంచ్‌లో షిఫ్ట్ అవ్వచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ మనకి బెల్లంపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో ఉంది. తర్వాత ఆహ్, బీఆర్ అంబేద్కర్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ కరీంనగర్‌లో ఉంది. ఐఓఈ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్‌లో ఉంది. కొత్తగూడెం అండ్ వనపర్తి. ఇగో ఇది కూడా మనకి చూడండి 5 కాలేజెస్‌లో మాత్రమే ఉన్నాయి. వీటిలో ఉన్న మంచి కోర్స్‌లోకి మీరు మూవ్ అవ్వచ్చు. ఈఐ అనేది అంత చెడ్డ బ్రాంచ్ అయితే కాదు. దీని నుంచి మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌కి అయితే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఈ కాలేజ్‌లో మీరు సీటు పొందితే. ఓకే. అలాగే మీరు మంచి ర్యాంక్ లేకపోయినా కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే బెల్లంపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ర్యాంక్స్ మిమ్మల్ని అయితే ఎలిజిబుల్ చేస్తాయి. ఓకే. ఇది తర్వాత మనకి ఇది అయితే కొద్దిగా కష్టంగానే ఉంది. కరీంనగర్ కాలేజ్ అండ్ ఇది టాప్ కాలేజ్ కాబట్టి దీంట్లో మనకి ర్యాంక్స్ కొద్దిగా మంచి ర్యాంక్స్ ఉంటేనే వచ్చే అవకాశం ఉంటది. కొత్తగూడెం కూడా మీకు అలాగే ర్యాంక్ కొద్దిగా ఎక్కువగా ఉన్న, హెవీగా ఉన్న చూసుకోవచ్చు. ఇక్కడ 38,000 ఓపెన్ తోటే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మనకి 70,000 వరకు కూడా అంటే ఇది మనకి కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకైతే ఈ కాలేజ్‌లో సీట్ పొందే అవకాశం ఉంటది. ఈఏ బ్రాంచ్. దీనిలో వేకెన్సీస్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, మంచి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏర్పడితే ఇంటర్నల్ స్లైడింగ్‌లో గాని, స్పాట్ అడ్మిషన్స్‌లో గాని మీరైతే
ట్రై చేసుకోవచ్చు. వనపర్తి కాలేజ్ కూడా అదే పరిస్థితి చూసుకోండి. 40,000 ప్లస్ నుంచి మనకి ఈ వనపర్తి పాలిటెక్నిక్ కాలేజ్ అంటే మహబూబ్‌నగర్ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళకైతే ఈ వనపర్తి పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఈఏ బ్రాంచ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు కావాలనుకుంటే సివిల్, మెకానికల్ అలాగే కంప్యూటర్ సైన్స్, ఈ ఎలక్ట్రానిక్స్, ఈ ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఉంది ఇక్కడ. ఎలక్ట్రికల్ బ్రాంచ్ వీటిలోకైతే మీరు వనపర్తి పాలిటెక్నిక్ కాలేజ్‌లో జాయిన్ అయ్యి ఇంటర్నల్ స్లైడింగ్‌లో మీరు మూవ్ అయ్యే అవకాశం ఉంటది. సో, ఇదైతే మీకు ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అవుతుంది. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే. వీడియోస్ అనేది కంటెంట్ యూస్‌ఫుల్‌గా ఉంటేనే చేస్తాను. మీ అందరికీ తెలుసు. ఓకే. అండ్ ఎంబెడెడ్ సిస్టము ఇదైతే మంచి బ్రాంచ్. అండ్ ఇది ఉన్నది 2 కాలేజెస్‌లో. మీరు ఈ ఎంబెడెడ్ సిస్టమ్‌లో కంటిన్యూ అవ్వడమే బెస్ట్. నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఉంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్. ఇదైతే టాప్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళకే వస్తది. ఈ ఐఓఈ సికింద్రాబాద్‌లో. నిజామాబాద్‌లో మీరు కావాలనుకుంటే కొద్దిగా ర్యాంక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ ట్రై చేసుకోవచ్చు. దీంట్లో కూడా చూసుకోండి. మనకి ఓపెన్‌లో అయితే 13,000 ర్యాంక్స్ ఉన్నాయి. బీసీఏ 36,000, బీసీబీ ర్యాంక్స్ కొద్దిగా డిక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. క్యాస్ట్ కేటగిరీ చేంజ్ అవుతున్న కొద్దీ. బస్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ 49,000 అంటే 50,000 వరకు కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఎంబెడెడ్ సిస్టమ్. తర్వాత మీరు కావాలనుకుంటే సివిలో, మెకానికలో లేదంటే ఈసీఈ బ్రాంచ్‌లోకి మీరు షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటది. నిజామాబాద్ టాప్ కాలేజ్. సో, టాప్ 3, 4, 5 వీటిలో ఉంటది నంబర్. బ్రాంచెస్‌ని బట్టి ఈ టాప్ ర్యాంకింగ్ అయితే మారుతూ ఉంటది. బట్ మీరైతే ఖచ్చితంగా ప్రిఫర్ చేయవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్ ఇది మనం చెప్పుకున్నాము. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్‌లో ఉన్న వన్ ఆఫ్ ది బ కోర్సు. దీని ద్వారా మీరు కావాలనుకుంటే ఎంబెడెడ్ సిస్టమ్ అయితే టాప్ బ్రాంచ్. ఈ ఈసీ బ్లెండ్ ఏదైతే ఉంటదో ఈసీ కోర్సెస్ తర్వాత బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్, సీసీబీ, సిపిఎస్ వీటిలోకైతే మీరు ఈ ఐఓఈలో ఇంటర్నల్ స్లైడింగ్‌లో షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటది. సో, ఈవీ నుంచి ఈసీకి వెళ్ళడానికి అయితే మోస్ట్‌లీ అవకాశం ఉంటది. ఎందుకంటే మనకి ఈసీ 132 సీట్స్ ఉన్నాయి. సో, వాటిలో కొద్దిగా ఖచ్చితంగా ఇంటర్నల్ స్లైడింగ్ వరకు అయితే అవకాశాలు ఉంటాయి. ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయి ఈ ఈవీ బ్రాంచ్ వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. సో, దీన్ని మీరు ప్రిఫర్ చేసుకుంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్‌లో అయితే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటది. ఓకే. ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్ వన్ ఆఫ్ ది ఓన్లీ వన్ సింగిల్ కోర్స్ ఉన్న ఈ కోర్స్ ఉన్న సింగిల్ కాలేజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. తర్వాత హోమ్ సైన్స్. ఈ హోమ్ సైన్స్ యాక్చువల్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ చేసే కోర్సు. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో, దీంట్లో మీకు ప్లేస్‌మెంట్స్ వచ్చే అవకాశం ఉంటది. అమ్మాయిలకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటది. బాయ్స్‌కైతే లేదు ఆపర్చునిటీస్. బట్ అమ్మాయిలకి చాలా ఉత్తమమైన కోర్సు. దీనిలో మీరు జాయిన్ అయితే మాత్రం మీ లైఫ్ సెటిల్ అయినట్టే. మీరు సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు, న్యూట్రిషనిస్ట్ అవ్వచ్చు, తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గవర్నమెంట్ జాబ్స్ పొందవచ్చు. ఓకే. తర్వాత మీరు బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ న్యూట్రిషన్ ఇలాంటి కోర్సెస్ కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్ ఎలిజిబిలిటీ లేదు కానీ బీఎస్సీ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీలోకి కూడా మీరు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఓకే. ఇది రాజేంద్ర నగర్‌లో మనకి బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషనిస్ట్‌గా కోర్స్ ఉంది. ఆ కోర్స్‌లోకి డైరెక్ట్‌గా మీకు అవకాశాలుంటాయి. మీరు డిగ్రీ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ దీనితోటైతే మనకి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, దీనిలో జాయిన్ అయిన తర్వాత మీరు కావాలనుకుంటే ఈ హోమ్ సైన్స్ ఉన్న కాలేజు జీపీడబ్ల్యూ సికింద్రాబాద్ కాబట్టి దాంట్లో సివిల్, మనకి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఈ బ్రాంచెస్‌లోకైతే మీరు షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఫస్ట్ అయితే మీరు ఇంటర్నల్ స్టడీలో హోమ్ సైన్స్ ఆప్ట్ చేసుకోవడం ద్వారా ఈ ఫేజ్‌లో ఆఫ్ చేసుకోవడం ద్వారా సీట్ రాని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఆఫ్ చేసుకోండి. ఏ కాలేజ్‌లో కూడా సీట్ రాదనుకుంటే మీరు ఇక్కడ జాయిన్ అవ్వండి. తర్వాత మీకైతే ఖచ్చితంగా మంచి కోర్స్‌లోకి అయితే మీరు ఇంటర్నల్ స్లైడింగ్‌లో షిఫ్ట్ అవ్వచ్చు. సో, ఇది జీపీడబ్ల్యూ సికింద్రాబాద్‌లో ఉన్న హోమ్ సైన్స్ పరిస్థితి. రేర్ బ్రాంచెస్ తద్వారా మీరు మంచి కాలేజ్‌లో కూడా సీట్స్ పొందే అవకాశానికి చెప్తున్నాను. ఈ ఎల్ఎఫ్, ఎల్జీ అసలు మనకి డిప్లొమా చేయాలి. ఏదో ఒక కోర్స్‌లో డిప్లొమా చేయాలి. తర్వాత మనం తొందరగా లైఫ్‌లో సెటిల్ అవ్వాలి అంటే లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ అని చెప్పి ఒక కోర్స్ ఉంది. దీని తర్వాత మీరు కావాలనుకుంటే బీటెక్ ఆహ్, పార్ట్ టైమ్ ఉస్మానియా యూనివర్సిటీలో చేసుకోవచ్చు. సో, ఈ కోర్స్ చేసిన వాళ్ళకి బీటెక్ మెకానికల్ చేయడానికైతే అవకాశం ఉంటది. అండ్ దీని ద్వారా మనకి 20,000 ప్లస్ తోటైతే ప్లేస్‌మెంట్స్ వచ్చే అవకాశం ఉంటది. ఈ కాలేజు మనకి రాయదుర్గంలో ఉంటది. యాడెడ్ అడ్వాంటేజ్. సో, మీరు కావాలనుకుంటే పార్ట్ టైమ్ జాబ్స్ అలాంటివి కూడా చేసుకోవడానికి ఈ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీలో సీట్ పొందేసి మీరు తొందరగా లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం సో, ఈ లెదర్ టెక్నాలజీ ఎల్‌టీహెచ్‌డి అనే కాలేజు. సో, ఇది ప్లేస్‌మెంట్స్ ఖచ్చితంగా వస్తాయి. 100% ప్లేస్‌మెంట్స్ ఉండే కోర్సు ఎల్ఎఫ్ అండ్ ఎల్‌జీ. సో, దీంట్లో ఖచ్చితంగా మీరు డిప్లొమా తర్వాత జాబ్స్ పొందాలనుకుంటే మాత్రం ఈ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. దీనికైతే ఇక హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. బీఈ మెకానికల్ చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజినీరింగ్ చేసుకోవచ్చు. మీరు ఎల్ఎఫ్, ఎల్‌జీ కోర్స్‌లో జాయిన్ అయిన తర్వాత. సో, మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేసుకొని మంచి పే స్కేల్స్ కూడా తర్వాత మీరు కెరీర్ ఇంప్రూవ్ చేసుకుంటూ సెటిల్ అయిపోవచ్చు. తొందరగా సెటిల్ అవ్వడానికైతే ఎల్ఎఫ్, ఎల్‌జీ కోర్సు. సో, ఈజీగా మీరు డిప్లొమా కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటది. ఎందుకంటే ఈ కాలేజ్‌లో మాత్రమే ఈ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. అండ్ ఈ కాలేజ్ వాళ్ళే
పేపర్స్ కూడా కరెక్షన్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ర్యాంక్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇక్కడ సీట్స్ చాలా మిగిలిపోతుంటాయి. సో, దీంట్లో మీరు జాయిన్ అయిపోతే మాత్రం మీకు ఖచ్చితంగా డిప్లొమాతోటే జాబ్ వస్తది. తర్వాత మీరు తొందరగా కూడా లైఫ్‌లో సెటిల్ అవుతారు. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం మనకి ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ కోర్స్ జాయిన్ అయ్యి అండ్ మనకి దీని తర్వాత ఎల్ఎఫ్ఎల్జీ తర్వాత మనకి మైనింగ్ బ్రాంచ్ గురించి చెప్తాను. మైనింగ్‌లో మనకి 3 కాలేజెస్ ఉన్నాయి. బెల్లంపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజు, అలాగే కొత్తగూడెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజు అండ్ మనుగురు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజు. వీటిలో మీరు చేసుకోవడం ద్వారా అయితే మీరు ఖచ్చితంగా మంచి కాలేజ్‌లోకి షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే మీరు ప్లేస్‌మెంట్స్ కూడా పొందే అవకాశం ఉంటది. సో, ఖచ్చితంగా మీరు ఈ కాలేజ్ ప్రిఫర్ చేయవచ్చు. దీని ద్వారా మీరు నేను చెప్పినట్టు ఈ కాలేజ్‌లో జాయిన్ అయిపోయి తర్వాత మీరు కావాలనుకుంటే వేరే కోర్సెస్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ మైనింగ్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఏ వండర్‌ఫుల్ బ్రాంచ్. దీని ద్వారా మీరు ఖచ్చితంగా అయితే జాబ్స్ పొందుతారు. మనకి తెలంగాణ వ్యాప్తంగా కూడా జాబ్స్ ఉండే అవకాశం ఉన్న కోర్సు. అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో మీరు మైనింగ్ బ్రాంచ్ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అని చెప్పి మనకి కొత్తగూడెంలోనే ఒక కాలేజ్ ఉంది. సో, దాంట్లో కూడా మనకి మైనింగ్ వాళ్ళనే అయితే ప్రిఫర్ చేస్తారు. సో, కాబట్టి మీరు ఈ కోర్స్ కూడా ప్రిఫర్ చేయండి. ఓకే. సో, సీట్స్ రాని వాళ్ళు రేర్‌గా రేర్‌గా ఉన్న కోర్సెస్ చేయడం ద్వారా మంచి కాలేజ్‌లో తర్వాత మీరు హైయెస్ట్ అంటే మంచి బ్రాంచెస్ కూడా మీరు మూవ్ అవ్వడానికి అవకాశం ఉండే కోర్సెస్ అన్నమాట ఇవి. మెటలర్జీ ఇది కూడా మనకి జేఎన్‌జీబీ, కొత్తగూడెం ఈ 2 కాలేజ్‌లోనే ఉంది. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. సో, జేఎన్‌జీబీలో మెటలర్జీ కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీరు కావాలనుకుంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ ఈ ఓకే. ఈ కోర్సెస్‌లోకి మీరు మూవ్ అయిపోవడానికైతే ఈ కోర్స్‌లో జాయిన్ అయిపోయి ఇంటర్నల్ స్టడీలో ట్రై చేయవచ్చు. అలాగే కొత్తగూడెం పాలిటెక్నిక్ కాలేజ్‌లో కూడా దీని ద్వారా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది ఇక్కడ. సో, ఈ కోర్స్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. మీ క్యాస్ట్‌లో ఈ పర్టిక్యులర్ కాలేజ్‌లో జాయిన్ అయిన వాళ్ళు ఇంటర్నల్ స్లైడింగ్‌లో ఎవరైనా ఆప్షన్స్ పెడితేనే మీకు వస్తది కాబట్టి, మీకు అవకాశం ఉంటే మీరు మంచి కోర్స్‌లో కూడా మీరు మూవ్ అవ్వడానికైతే ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి. మెటలర్జీ బ్రాంచ్‌లో జాయిన్ అయ్యి. అండ్ ప్యాకేజింగ్ టెక్నాలజీ ఇది కూడా మనకి జేఎన్‌జీపీలోనే ఉంది. జేఎన్‌జీపీలో ఉన్న కాలేజ్. సో, దీని ద్వారా మీరు కావాలనుకుంటే ఈ ప్యాకేజింగ్ కోర్స్ చేసేసి తర్వాత మీరు బీఈ మెకానికల్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్టర్‌నేటివ్‌గా ఈ కోర్స్‌లోనే జాయిన్ అయ్యి మీరు ఇంటర్నల్ స్టడీలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి కోర్సెస్‌లోకి మూవ్ అవ్వడానికి ఇందాక చెప్పిన మెటలర్జికల్, కెమికల్ బ్రాంచ్ వీటిలోకి మూవ్ అయ్యి తర్వాత మీరు కావాలనుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయవచ్చు. ప్యాకేజింగ్ పరిస్థితి ఇది. అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇది క్యూక్యూ కాలేజ్‌లో ఉంది. క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. దీని ద్వారా అయితే ఖచ్చితంగా మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉండదు. ఈవెన్ డిప్లొమా ఫెయిల్ అయినా కూడా మీరు ఖచ్చితంగా లైఫ్‌లో సెటిల్ అవుతారు. సో, ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ మీరు ప్రింటింగ్ టెక్నాలజీలో జాయిన్ అయ్యారు. ఓకే. లైఫ్‌లో సెటిల్ అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా నన్ను తలుచుకుంటారు. నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు సీట్ అయితే క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో వస్తది. ప్రింటింగ్ టెక్నాలజీ తర్వాత మీరు క్యూక్యూలో జాయిన్ అయ్యి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఈ బ్రాంచెస్‌లోకి మీరు మూవ్ అవ్వడానికైతే అవకాశం ఉంటది. బట్ దానిలోకి మూవ్ అవ్వాలంటే మీ అదృష్టం ఉండాలి. అండ్ మీ పర్టిక్యులర్ క్యాస్ట్‌లో ఆ పర్టిక్యులర్ ఇందాక చెప్పిన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సెస్‌లో సీట్స్ అయితే వేకెంట్ ఉండాలి. అండ్ మీరు మెరిట్‌లో ఉండాలి మీ కేటగిరీలో. అప్పుడు మాత్రమే మిగతా వాళ్ళ బ్రాంచెస్ అన్నిట్లో కూడా మీకు ఖచ్చితంగా సీట్స్ స్లైడ్ అయ్యే అవకాశం ఉంటది. ఓకే. ఈ ప్రింటింగ్ టెక్నాలజీ చేసి కూడా మీరు ఖచ్చితంగా ఎంప్లాయ్‌మెంట్స్ పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది. నేను చెప్తున్నాను. ఓకే. టెక్స్టైల్ టెక్నాలజీ దీని గురించి నేనైతే మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. ఈ కోర్స్‌లో చాలా సీట్లు మిగిలిపోతున్నాయి. అసలు డిప్లొమాలో జాయిన్ అవ్వట్లేదు. వాళ్ళకి అవేర్‌నెస్ లేదనే ఉద్దేశ్యంతోటి ఆహ్, సిరిసిల్ల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ టెక్స్టైల్ బ్రాంచ్ హెడ్ నాకొక శాంపుల్ పీపీటీ పంపించడం జరిగింది. దాని ద్వారా ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, అలాగే ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయి, ఏందనేది చెప్పి ఒక వీడియో అయితే నేనైతే చేయడం జరిగింది. సార్ పంపిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆ వీడియో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్‌లో ప్లేస్‌లో ఉంది. డిప్లొమా సంబంధించిన ఒక ప్లే లిస్ట్ ఉంది. దాంట్లో మీరు టెక్స్టైల్ టెక్నాలజీ గురించి ఒక వీడియో సెర్చ్ చేసుకుంటే మీకే అర్థమవుతది. సో, దీని ద్వారా మీరు కావాలనుకుంటే మళ్ళీ సిరిసిల్ల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో వేరే కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మీరు మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటది. సో, ఇవన్నీ కూడా మీకు ఎవరు చెప్పరు. సో, నాకు సొంత అనుభవంతోటి ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ నాకు తెలుసు కాబట్టి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ కాలేజ్ మంచి కాలేజ్. అలాగే మీకు ఈ కాలేజ్‌లోని ఏదో ఒక బ్రాంచ్ వచ్చిందనుకోండి, మీరు తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్‌లో వేరే కోర్స్‌లోకి కూడా షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటది. మంచి కోర్స్ తోటి ఆహ్, మీరు డిప్లొమా పాస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటది కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్‌తో పాటు ఫర్దర్‌గా మీరు డిప్లొమా అడ్మిషన్స్ పొందిన తర్వాత మీరు స్కాలర్‌షిప్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి, ప్రైవేట్ స్కాలర్‌షిప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎట్లా అప్లై చేసుకోవాలి,
గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి, మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఏం చేయాలి, అలాగే మీరు డిప్లొమా అడ్మిషన్స్ పొందడం కంటే ముందు ఏమేమి యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలనేది కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ రూపంలో అప్ టు డేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానెల్ అండ్ ఆల్సో లైక్ దిస్ వీడియో. థాంక్స్ వన్స్ అగైన్.